చదువు లేదని ఈ లోకం నిన్ను చిన్న చూపు చూస్తుందా? గుర్తుంచుకో, చరిత్రను మార్చిన అపోస్తలులు కూడా విద్యావంతులు కారు. యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యులు పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కాదండి, కేవలం సామాన్యమైన జాలర్లు మాత్రమే. కానీ వారి ద్వారానే ఈ లోకం తలకిందులైంది. ఎందుకంటే దేవుడు మనిషి మెదడులోని జ్ఞానాన్ని చూడడు, ఆయన హృదయంలోని విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే, ఒక వ్యక్తిని వారి చదువుని బట్టి, హోదాను బట్టి అంచనా వేస్తున్నారు. చదువులేని వారు దేవుని వాక్యం చెప్తుంటే వారిని చులకనగా చూస్తూ, నువ్వు కూడా నీతులు చెప్తున్నావా, నువ్వు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నావా, అసలు నీకేం వచ్చని చెప్తున్నావు అనేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి చెప్పే మాటల్లో ఉండే శక్తి ఏ డిగ్రీలకు అందదు. అప్పట్లో అక్షరం ముక్క కూడా రాని అపోస్తలుల మాటలను వినిన యూదులు, అధికారులు ఆశ్చర్యపోలేదా? వాళ్ళకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఏ డిగ్రీలు ఉన్నాయి? ఎంత గొప్ప చదువులు చదివారని ఆలోచించాలి సమాజమా. ఎందుకంటే యేసుక్రీస్తు ఏర్పాట్లో ఉన్న వాళ్ళు పొందిన జ్ఞానం పుస్తకాల నుండి వచ్చింది కాదు, అది సాక్షాత్తు దేవుని ఆత్మ ద్వారా వచ్చిన జ్ఞానము. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడా, సహోదరుడా, నువ్వు ఎవరివైతే ఏమి, లోకం నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుందా? బాధపడవు. దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే కావాల్సింది లోక జ్ఞానం కాదు, చదువులు, డిగ్రీలు, పట్టాలు అంతకంటే కాదు. పరిపూర్ణంగా నిన్ను నీవే దేవునికి అప్పగించుకొని పవిత్రంగా బ్రతకడం, నువ్వు జీవించే పరిశుద్ధమైన జీవితమే ఒక పత్రికగా, సువార్తగా మారడం.